కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నటులకి సవాల్ విసరగలిగే ఛాలెంజ్. మరి ధనుష్ గారు చేసిన పెర్ఫార్మెన్సెస్ చూసి అటు బాలీవుడ్ పరిశ్రమ సైతం పిలిచిందంటే నెక్స్ట్ హాలీవుడ్ కూడా పిలుస్తుందేమోనండి. మీరు విఐపిలో కనిపించినటువంటి ఒక సీన్లో నాకైతే బ్రూస్లీ లాగానే కనిపించారు. అండ్ చేత ప్లీజ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ యాజ్ వెల్. Raghuvaran is a character which everybody can relate to. Raghuvaran is every boy who becomes a man, and he's an engineering graduate who doesn't want to do anything else in his life but build buildings. Basically, he's a civil engineer in the film. So it's about this boy who's really, suffering to achieve his dream, and how the society treats somebody who's idle at home, and his own family. How his whole family can be support, can be encouraging, and sometimes can be irritating too if you're not going to any job and you're stubborn. And generally when somebody is jobless at home, they'll be really, his or her confidence level will be really low, and they'll be taken for a ride with everything. But this guy really has his own attitude, and he's full of confidence, and this guy is completely different from the rest, but he's somebody whom every person can identify themselves with. That's wonderful. And then ఆ రఘువరన్ని నుంచున్నాడంటే, ఆ రఘువరన్ కనిపించాడంటే వెనక ఆయన స్వరాలు కనిపించాయి. ఎవ్రీ స్టెప్ ఆయనకు వినిపిస్తూనే ఉన్నారు. అనిరుద్, ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు మీరు? ఈ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేశారు? ఐ లవ్ ఓరి దేవుడా సాంగ్. దట్ ఈస్ తమిళ్లో ఓటకరువాడు. అండ్ ఐ థింక్ దట్స్ యువర్ నెక్స్ట్ హిట్ హియర్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం. అయ్యి బాబాయ్, తెలుగులో మాట్లాడారు, ఒక్కసారి వేసుకోండి రావాలో. Very happy to be here, and very happy moment for us because this film VIP has given us a lot. It took us to the next stage, and very happy to receive such a warm welcome from everyone. And moreover, I don't know, we have to wait and see how everybody likes the audio, but this movie's done wonders for us back in Tamil, and we're hoping that it'll recreate the magic here in Telugu as well. It will. అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీరు స్వరపరిచిన పాటలన్నిటికీ తెలుగులో ఇక్కడ రాశారు. ఈ వాట కరువాడు అని వాళ్ళ స్టైల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ని మీరు తెలుగీకరణ ఎలా చేశారండి? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా కానీ ఒక రైటర్కి ఒక మ్యాటర్ ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ది సిచ్యువేషన్స్ ఇండివిజువల్లీ, హోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ మచ్ కనెక్టింగ్ టు మీ. పర్టికులర్గా నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. తర్వాత ఈ స్టోరీలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, హీరో క్యారెక్టర్ దో ఈజ్ అ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఇవాళ రోజు నడుస్తుంది ఏంటి, కాంటెంపరీగా అందరూ అన్ని బ్రాంచెస్ అన్ని ఇంజనీరింగ్ చదువుతారు, ఫైనల్గా ఎవ్రీబడి విల్ ల్యాండ్ అప్ ఇన్ సాఫ్ట్వేర్ జాబ్స్. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, అదే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసి మిగతా ఆపర్చునిటీ వదులుకుని ఒక అడమెంట్గా ఒక పట్టుదలతో దానికే ఉంటాడు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్. సో టోటల్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. తర్వాత డబ్బింగ్ పాటలు ఎప్పుడైనా నేను రాసేటప్పుడు నాకున్న లక్షణం ఏంటంటే, వీలైనంత వరకు మ్యాక్సిమం దాన్ని ఒక నేటివ్ సాంగ్ లాగా, మన స్ట్రైట్ ఫిల్మ్ సాంగ్ లాగా దాన్ని క్రాఫ్ట్ చేయడం నాకు ఇష్టమైన విషయం. సో దానికి తోడు రవికిషోర్ గారు, నా హోమ్ బ్యానర్ అది, యాక్చువల్లీ నన్ను ఫస్ట్ లాంచ్ చేసింది యువసేన సినిమాతో. సో నా హోమ్ బ్యానర్ అది. తర్వాత నాకు వీలైనంత ఫ్రీడమ్ ఉంటుంది బేసికల్గా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్సలెంట్ ట్యూన్స్ ఆఫ్ కోర్స్ అనిరుద్ గారివి. తర్వాత సాంగ్స్ అనే కాదు, ఈవెన్ సీన్స్లో వచ్చే రికార్డింగ్ పాటలు బిట్స్గా వస్తుంటాయి. ఇప్పుడు పో సాంగ్ ఆర్ఆర్ త్రోట్ రన్ అవుతూ ఉంటుంది, అసలు నిజంగా గుండెలు కరిగిస్తూ ఉంటుంది. సో ఇలా బాగా మ్యూజికల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి, ప్లస్ నాకున్న లక్షణం స్ట్రైట్ సాంగ్ లాగా క్రాఫ్ట్ చేయాలన్నటువంటి ఒక పట్టుదల. సో దాంతో అలా కుదిరింది. వాటే కరువాడు అన్నదానికి మన సమానంగా కాంటెంపరీగా వాట్స్ హ్యాపెనింగ్ ఇయర్, మన తెలుగు వాళ్ళకి ఏం వస్తుంది మన సెన్సిబిలిటీస్ ప్రకారం ఓరి దేవుడా అని పెట్టుకుని అట్లాగే అన్ని పాటలు ఒక్కొక్క పాటల బెస్ట్ కంటెంట్ మాత్రం తమిళ్ దాన్ని ఆ విజువల్ని దృష్టిలో పెట్టుకుని చేసాము. బట్ అల్టిమేట్గా ఒక స్ట్రైట్ సాంగ్లో రీచ్ అవుతుంది కారణం. రైట్ అండి. ధనుష్ గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు ఒక ఇంజనీర్ క్యారెక్టర్లో కనబడతారు, ఒక సివిల్ ఇంజనీర్లా కనబడతారు. కానీ నేను అలాగే కనబడాలి, నేను ఇండస్ట్రీ మారను ఆర్ నా ప్రొఫెషన్ మారను అనే క్యారెక్టర్లో మీరు కనబడతారు. బట్ ఈ రోజుల్లో ఆపర్చునిటీస్ అందరికీ అలా లేవు.
మీకు కూడా అలాగే నేను యాక్టర్నే అవ్వాలి, నేను యాక్టర్నే అవుతాను అనే పట్టుదల ఉండేదా? No, I never wanted to become an actor. This is surprising. My brother wanted to be a director. He always wanted to be a director. But I wanted to be a chef, cooking. ఇప్పటికీ ఏమైనా చేసి పెడుతుంటారా ఐశ్వర్య గారికి? No, nothing. ఆవిడకి కూడా చేసి పెట్టరా? I never learned. I wanted to learn and then start cooking, but I don't know. Sometimes you identify your calling. Sometimes your calling identifies you. I just got lucky. I mean, my calling identified me, and now looking back, if I don't know, I don't think I would have been successful in any other field than this. God has been kind. He's showered me with more than I ever asked for. వండర్ఫుల్ అండి. అండ్ ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్. వీళ్ళందరూ కూడా లక్కీ స్టూడెంట్స్. ఫేస్బుక్ కంటెస్ట్ శ్రవంతి మూవీస్ నిర్వహించిన తర్వాత హ్యాండ్ పిక్ చేసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. హలో ఆల్, హాయ్. అండ్ వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. క్విక్ క్వశ్చన్స్. ఐ హ్యావ్ మై కో యాంకర్, కో హోస్ట్ అశ్విని. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్స్ అ లాట్. హలో చచ్చా, అక్కడ వాళ్ళు ఒక్కళ్ళ సౌండే అంతలా ఉంది, ఇక్కడ ఇంతమంది ఒక్కసారి గట్టిగా హలో. ఇదమ్మా పవర్ అంటే ఇలా ఉంటది. ప్రణయ్, నీకు మన ధనుష్ గారికి బాగా దగ్గర పోలికలు ఉన్నాయి చూడు. అరే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ లో ఉన్నారే. హలో చెప్పు. పండగ చేసుకో. ఓకే, సో మరి మీరు బీటెక్ చేశారా? బీటెక్ ఇంకా చదువుతున్నాను, 4th year. ఇప్పుడు ఇంకా చదువుతున్నారా? ఇప్పుడు 4th year అయిపోవచ్చు. ఇందులో మీరు ధనుష్ డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఎదురుగుండా ఉన్నారు, ధనుష్ ఉన్నారు అండ్ అనిరుద్ధ్ ఉన్నారు. సో వాట్ యు వాంట్ ఆస్క్ డైరెక్ట్లీ? Actually, I'm a very big fan of you, Telugu. Dhanush. Thank you so much. Okay, they want me to speak only in Telugu, so I expect the answers in Telugu only. Meeru chala pedda star Tamil lo. I see this movie as a newcomer movie, like any newcomer can do this movie. What did you like in this movie? Like, from whatever little I understood from the question, I'll answer. Basically, the connectivity, how much I could relate myself with the characterization, and so the kind of life the director was able to present in front of my eyes when he narrated me the script. And I could see a lot of myself when he was narrating. A lot of those things happened to me in my real life. So I thought a lot of youngsters, a lot of students, a lot of graduates, I thought even they will connect themselves with the line, with the script, and with what's happening in and around the character. So that convinced me to do the script. ఈ సినిమాలో పాట ఎవరైనా పాడగలరా? ఐఎమ్ సుశాంత్ బీటెక్. సుశాంత్ బీటెక్. ఈ సినిమా తర్వాత ఒక ట్రెండ్ అయిపోతుంది అనుకుంటా, పేరు వెనకాల బీటెక్ పెట్టుకోవడం. నా నుడుంగద సంగ్, నా తంజావూరు కింగ్, తెలుగు ఈస్ మై మదర్ టంగ్, ఐఎమ్ సింగిల్ అండ్ ఐఎమ్ యంగ్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్లీ అమ్మాయిల గుండెలు అందరినీ అలా బ్రేక్ చేసిన ఇద్దరు నేను రాగానే అడుగుతున్నారు నన్ను, అనిరుద్ధ్ ఎలా ఉన్నాడు అంట. సో అనిరుద్ధ్, మీ గురించి ఇక్కడ చాలామంది వై దిస్ కాలవేరి అంట, మీరు బాగా చంపేస్తున్నారంట వీళ్ళని. సో ఎవరు అనిరుద్ధ్ ఫ్యాన్స్ ఇక్కడ చాలామంది అడిగింది? సరే, అనిరుద్ధ్ అడుగుతారా, మీరు ధనుష్ని అడుగుతారా క్వశ్చన్? Anirudh. టెల్ యువర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్? My name is Meghna. అక్కడ ఆ మేఘాలు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఉరమాలి. Hi. Hi, Meghna. Hi. I think you're really good looking and you're really hot. And I really love you. But my question to you is, you did a lot of movies in Tamil. Did you get any offers from the Telugu industry or from the Telugu fraternity? If you did, why did you accept, or why didn't you accept? I think, from the first film, I think there was lot of stuff happening here in Telugu as well, but for me the thing was, with the first film it became too big. I didn't expect it. Everything was very unexpected, and the reach of the whole thing became too big and too much for me to handle. So firstly I wanted to make my foundation strong, and my language, as you all know, is Tamil, and so I wanted to get my basics and my foundation strong there before I could go and work in other languages. I think 2015 will be a good start to the Telugu film industry. So thank you for the compliment also. ఓకే అక్క, చెప్పండి. ఇక్కడ అర్జెంటుగా నేను ధనుష్ గారిని ఒకటి అడగాలి. ఉండండి, ధనుష్ గారి బదులు ముందు మిమ్మల్ని అడుగుతాను. షీ సెడ్ దట్ షీ లైక్స్ యూ అండ్ షీ లవ్స్ టు. షీ లవ్స్ యూ టూ. యూ వెరీ హ్యాండ్సమ్. అన్ని కాంప్లిమెంట్లు ఇచ్చేసారు. ఈయన ఎందుకు సిగ్గుపడ్డారు?
when she was giving you a compliment, why did he react? He's embarrassed. You should be, right? అది మీరు కదా అవ్వాలి. No, it was not. I think I'm a bad actor in real life. I was not feeling shy, but పాపం అనుకున్నారా? no, it's like I've seen him from like this small, and he's like my kid brother. I can even say he's like my son. And when somebody says he's hot in front of me, you know, it's like okay, it's like that. So yeah. మా హీరో ధనుష్తో మాట్లాడడానికి ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్ ఉంది. సో వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. కొంచెం లేస్తారా? ఓకే, పర్లేదమ్మా, కష్టం చేశారు. ఓకే, సో మా హ్యాండ్సమ్ హీరో అక్కడ చూసారు ఎంత ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అక్కడ నవ్వుతే ఇక్కడ కళ్ళు జిగ్గుమంటున్నాయి, మెరిసిపోతున్నాయి. సో వాట్ యు వాంట్ టు ఆస్క్? Hi. It's just not Anirudh. Even you look like really, really hot. Even, thank you. Even. And including him, both of you together. So my question to you is, I'm actually a civil engineering student. So like in the second half, there was a fight with the villain, like the rowdies and all that. You had a fight with them. So you had so many students along with you. So why couldn't the students revolt back with them? Because being students, obviously, we would have that thing to revolt back, right? So why didn't they revolt back? You've not seen the film yet, right? I did. నో, షీ తమిళ్లో చూసిందంట. But then you would understand why he was alone when the climax fight was happening. No, it was you. You couldn't fight back because of the thing which you had to your hand when your mom gave it to you. But what's with the students? Why couldn't the students fight back? Why couldn't the students revolt They were back? fighting back. They were. And They were. regular And that's ga why they got hero-lu. hurt and they were in the hospital Not later. really. Like you want, like you know, every one of the students to like you know rip their shirt off and hit 10 people, like rope shots and all the other things you wanted for each and every student. Then I would take this film for about 4.5 hours. So you know, I have the liberty of about some 2 hours and 15 minutes or 20 minutes. So we tried to show what little we could show, and I wanted the clash between the engineering students and the goons to be as real as possible. So we tried to shoot it. Actually, it was one of the toughest shoot that we did for the film, and that portion came out as real as possible. We did not want to make it look cinematic, that portion. That's why we showed it very real. ఎంతమంది మీలో ఇక్కడ ఉన్నటువంటి రఘువరంతో ఏకీభవిస్తారు? అంటే ఇంట్లో అమ్మ నాన్నలతోటి రోజు ఏదో ఒకటి తిని నువ్వెందుకు పనికిరావు అనిపించుకుని, కానీ లోపల ఒక ఫైర్ ఉండి ముందుకు రా. సో ఆ మాటకు మీరు ఏకీభవిస్తారా? యా షూర్. 1 year అయిపోయింది సార్, బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నానా. ప్రతి ఒక్కడు నువ్వు ఏం చేస్తున్నావురా నేనేం చెప్పాను సార్, సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఐ సివిల్ గ్రాడ్యుయేట్ అని చెప్తాను. బయట అందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, బట్ ఐ కాంట్ డూ దట్ బికాస్ లోపల ఒకటి ఫైర్ ఉంటుంది, అది ఎక్కడ సప్రెస్ అయిపోతుందో అనే ఫీల్ తోటి ఐ కాంట్ డూ ఇట్. అందరు ఆఫర్ చేస్తున్నారు, లేకపోతే రికమెండేషన్ ఏదో ఒకటి, కానీ ఇప్పుడున్న మార్కెట్లో ధనుష్ గారు చెప్పినట్టుగా దిస్ ఫిల్మ్ వాజ్ రియలీ షార్ట్ రియలిస్టికలీ. You can see lives, characters in the film. You don't see a glossy film here. See, it was made to the extent it really is needed to be made. They have not shown anything. ఇందాక ఎవరో ఒక అమ్మాయి అంది మిగతా స్టూడెంట్స్ అందరూ ఎందుకు కొట్టలేదని. He prevented them from doing that. He said there are so many ways to solve an issue. So it's not just revolting. And I always felt when I saw the film in Tamil version, Dhanush did splendid job, and it would be injustice for anybody else to do that character again here. And I really honestly felt if the film is good, they would watch, and language is no barrier. I trusted in it, and I'm sure it will do good. దాంట్లో ధనుష్ చాలా బాగా చేశాడు. చెప్పాలంటే సెకండ్ హాఫ్ there is a dialogue in that theater, all our claps very nice. The movie was we are watched. చెప్పండి, రిపీట్ ఇప్పటి వరకు రఘువరన్ని విలన్ గానే చూసారు. ఓకే, చూసారు. కానీ ఇప్పటి నుంచి వెరీ రిస్కీ, లీవ్ ఇట్. మొదటి పాటని మీరు విడుదల చేయబోతున్నారు, అండ్ శ్రవంతి మూవీస్తో మీకు ఉన్నటువంటి అనుబంధం అండ్ రవికిషోర్ గారితో ఉన్న అనుబంధం. రవికిషోర్ గారి గురించి అనుబంధాలు చెప్పడానికి ఉంది. మీ ఇద్దరం ఒకటే. ఫస్ట్ సాంగ్ లాంచ్ సన్నగా ఉన్నారు.
అదే అదే ధనుష్ డూప్లికేట్ సార్. సన్నగా ఉన్నారు. దేర్ దేర్ దేర్. నో నో బాబు వెనకాల కూర్చోండి, మీరు ధనుష్ గారి కంటే లావుగా ఉన్నారు, కూర్చోండి. ఇదే మెజారిటీ. అంటే రవి నాకు ఈ సినిమా చేస్తున్నాను చెప్పినప్పుడే నాకు హీ టోల్డ్ మీ వెరీ ఎక్సైటెడ్లీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ధనుష్ గురించి నేను చెప్తాను, ఐ థింక్ సౌత్లో ఉన్న ఆర్టిస్టుల్లో కామన్ మ్యాన్కి బాగా కనెక్ట్ అయ్యే హీరో అతను. సో అండ్ ఆల్ ది బెస్ట్ రజేష్. ఐ విష్ రవి కిషోర్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యూజ్ సక్సెస్. అనిరుద్ గారు on stage please, all the girls on stage for one selfie, come on up. Okay, we'll just do it. Okay. Even the guys avakasam ivalledu nanna. Okay, ready? Hey, not the boys, sit, only girls. Okay. Unfair on the guys, so I'm going to take one for them also. Thank you. వెళ్ళినప్పుడు ఆ లేడీస్ టైలర్ ఫోటో పెట్టుంటే చూసి మళ్ళీ గుర్తొచ్చింది, ఇది స్రవంతి మూవీస్ సినిమా అని చెప్పి. నేను ఇప్పుడు చాలాసార్లు ఆ సినిమా చూశాను, అదే రవికిషోర్ గారు చాలాసార్లు చెప్పాను. నేను ఒక 5 years నుంచి ట్రావెల్ విత్ రవికిషోర్ గారు. ఈ సినిమా డబ్బింగ్ అయ్యేటప్పుడు నేను రవికిషోర్ రెగ్యులర్ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మన ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వేజెస్ సంబంధించిన దాంట్లో రెగ్యులర్గా కౌన్సిల్ మీటింగ్స్లో కలిసేవాళ్ళం. ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు వెళ్ళటం, డబ్బింగ్ వర్క్ చూసుకోవటం, రావటం, మధ్యలో ట్రబుల్ అవటం చాలా జరిగింది. అప్పుడు ఒక పాట కూడా వినిపించారు, దీని పాట, అది ఒక పేతా సాంగ్ అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ రఘువరన్ బీటెక్. అండ్ ధనుష్ గారితో నేను ఇంతకుముందు ఒక సినిమా డబ్బింగ్ చేయాల్సింది మీది, తిరువిలియాడల ఆరంభం. అది నేను కొన్ని రీమేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చి రీమేక్ చేశాను. అది తర్వాత ఒకసారి మిమ్మల్ని నేను ఇంటర్లాకిన్ సిటీలో కూడా కలిశాను, ఒక 4 years బ్యాక్ అనుకుంటా. ఆల్ ది బెస్ట్ ధనుష్జీ. కొలావెరీ సాంగ్ తోటి అనిరుద్, మామూలుగా నేను సినిమా వాడిన కూడా టీవీ స్క్రీన్స్ మీద చూసినప్పుడు అనిరుద్ కొంచెం పెద్దగా కనపడుతున్నాడు, మరి ఇప్పుడు మా చిన్నగా కనపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అనిరుద్. అండ్ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారికి ఒక పెద్ద హిట్ కావాలి ఈ సినిమా అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇదేంటండి కొలవెరీ బాయ్స్ ఆర్ బ్యాక్ అన్నందుకు మీరే వాటేకర్ వాడు అన్నది బాగా పాపులర్ యూసేజ్ అనుకుంటాను తమిళ్లో. సో ఆల్మోస్ట్ సమానంగా అంతే మాసెస్లోకి నేల క్లాస్లోకి చొచ్చుకుపోయేలాగా మంచి మాట కావాలనే ఉద్దేశంతో వారి దేవుడా అని చెప్పేసి ఒకవైపు లిప్సింక్ అని చూసుకుంటూనే కరెక్ట్గా రాయడం జరిగింది. ముఖ్యంగా కిషోర్ గారి గురించి చెప్పాలి. కిషోర్ గారికి సహజంగా కొంచెం సిగ్గరి. నిజంగా ఫస్ట్ కాపీ సినిమా చూశాను. ఆల్మోస్ట్ తమిళ్లో ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయో డైలాగ్స్ అన్నీ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా తను తెలుగులో రాశారు. తను ఒక బేసిక్గా స్వతహాగా ఒక డైరెక్టర్ కావడం వల్లనే ఇది సాధ్యపడిందని నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమాతో కిషోర్ గారికి మంచి పేరు వస్తుంది. త్వరలో ఆయన కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు కిషోర్. సాంగ్ ఫర్ లాంచ్. అంటే మీ యాక్టింగ్ వెరీ న్యాచురల్, చాలా బాగుంటుంది. అండ్ మీ అన్ని సినిమాలు నేను చూశాను. విఐపి అయితే నాకు వెరీ ఫేవరెట్ ఫిలిం, ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంట్, ఎక్స్ట్రాడినరీ మదర్ సెంటిమెంట్ ఉంది ఈ ఫిలింలో. అలానే ఈ సినిమా డైరెక్టర్ వేల్రాజు గారు కూడా నేను వర్క్ చేశాను ఆయనతోటి. బిల్లాకి ఆయన తెలుగు బిల్లాకి ఆయన క్లాష్ వచ్చారు కెమెరామెన్గా. అప్పుడే వేల్రాజు గారితో మంచి థాట్స్ ఆయన దగ్గర, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఇది. తర్వాత మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ కొలవరితో ఒక ఊపాడు. అలానే
ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు మ్యూజిక్లో. ఇందాక ఎవరు అడుగుతున్నారు అనిరుద్ధ్ గారు తెలుగు సినిమా ఎప్పుడు చేయరని. నేను ఓపెన్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఫిల్మ్ నేను అనిరుద్ధ్ గారితో చేయాలనుకుంటున్నా. అలానే చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు. కరెక్ట్ ఫిలిము అంటే ఈ ఫిలిం రవికిషోర్ గారి చేతిలో పడటంతో ఈ సినిమాకి అంటే వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా ఒక మంచి ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి. అలానే ఈ రఘువరన్ బీటెక్ కూడా రవికిషోర్ గారి టేస్ట్కి చాలా దగ్గరగా ఉండే సినిమా. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే రామజోగయ్య శాస్త్రి గారు సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అలానే కిషోర్ డైలాగ్స్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను తమిళ్లో చూశాను, విఐపి అని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఈ సంవత్సరంలో వచ్చింది తమిళ్లో, అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. అండ్ తమిళ్ సూపర్ స్టార్ మిస్టర్ ధనుష్ గారు చేశారు. అండ్ ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే కాదల్ కొండే నుంచి చూస్తున్నాను. ఆయన సెలెక్ట్ చేసే ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కథకి, అంటే ఒక కథ ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారని మనం గెస్ట్ చేయలేం. అండ్ ఎవ్రీ ఫిలిం ఐ మేక్ షూర్ అంటే వెళ్ళి సినిమా చూడాలి అని అనుకుంటాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిజ్ యాక్టింగ్ అండ్ ఏ కథలు చేస్తున్నారు అని. సో హ్యాట్స్ ఆఫ్ టు ధనుష్ సార్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శ్రవంతి మూవీస్. కిషోర్ అంకుల్ హ్యాస్ బీన్ మై బ్యాక్ బోన్. ఈ బ్యానర్లో 3 సినిమాలు చేశా. చాలామందికి తెలియదేమో, నా కెరియర్ స్టార్ట్ అయింది శ్రవంతి మూవీస్లో. గౌరీ, దాని తర్వాత క్లాస్మేట్స్, యువసేన, థ్యాంక్ యూ అంకుల్. అండ్ అనిరుద్ధ్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడన్నా ఒక్క సినిమా చేయాలనుకుంటా ఉంటాను, బట్ ఎప్పుడు తెలుగుకి రావట్లేదు. హీస్ బీన్ బిజీ ఇన్ తమిళ్. సో ఆల్ ది బెస్ట్ టు అనిరుద్ధ్. అండ్ రామ్ జోగయ్య శాస్త్రి గారు, నా ఫేవరెట్ లిరిక్ రైటర్. సో ఈ సినిమాతో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ సినిమా ఎందుకు బాగుంటుంది అంటే, రఘువరన్ బీటెక్, ప్రతి బీటెక్ అయ్యి పాస్ అయిన ప్రతి ఒక్క యూత్, అంటే బీటెకే కాదు ఎవరు ఏం చదివినా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు యూత్కి. అంటే నేను సినిమా చూసా కాబట్టి నాకు తెలుసు. అంటే నెక్స్ట్ ఏంటి, ఖాళీగా ఉంటే మాకు నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఏం ఆన్సర్ చెప్పాలో తెలియదు. అలానే ప్రతి స్టూడెంట్కి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా చూస్తే. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ కిషోర్ అంకుల్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంచ్. తెలుగు అందగాళ్ళ మధ్యలో తమిళ్ అందగాడు. ఇది బాగుంది, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం అంటారు దీన్ని, చాలా బాగుంది. లెట్ మీ వెల్కమ్ శ్రీ గోపీచంద్ మల్లేని గారు, శ్రీ భోగవల్లి ప్రసాద్. పండగ ఆయన కనిపిస్తే చాలు అది పండుగ. లెట్ మీ వెల్కమ్ పండగ చేసుకునే అవకాశం ఇవ్వబోతున్న మా రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, మీడియా వారికి అందరికీ, ఆల్ ద కాలేజ్ గర్ల్స్ అండ్ గాయ్స్, హాయ్. ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో చూసినప్పుడు చాలా కనెక్ట్ అయ్యానండి. ఇప్పుడు ధనుష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పట్లేదు, ఈజ్ నేషనల్ అవార్డు విన్నర్, అందరికీ తెలిసిందే. సో ఆయన నటించిన క్యారెక్టర్ గురించి చెప్తాను. చాలా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే సినిమాలో ఈయన క్యారెక్టర్ బీటెక్ చదివి వేరే ఉద్యోగం చేయటం ఏంటి, నేను చిన్నప్పటి నుంచి బీటెక్ చదివి ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, వేరే ఉద్యోగం చేయటం ఏంటి అనే కాన్సెప్ట్ ఉంది. నాకు కూడా అంతే, చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకుంటే వీళ్ళేంటి అది చదవమంటారనే ఫీలింగ్లో ఉండేవాడిని. ఇప్పటికే అంతే, స్క్రిప్ట్ నచ్చకపోతే ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటాను కానీ నచ్చని సినిమాలు చేయను అన్నట్టు, క్యారెక్టర్ కూడా ఇంట్లోనే కూర్చుంటాను కానీ నచ్చని జాబ్ చేయను అంటారు. సో బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ పెద్దంగారు ఈ సినిమా తీసుకుంటా అన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ. అండ్ చాలామంది క్వశ్చన్ అడిగారు ఈ సినిమా ఎందుకు రీమేక్ చేయట్లేదని. లాట్ ఆఫ్ పీపుల్ కొన్ని సినిమాలు చూసినప్పుడు దోస్ ఫిల్మ్స్ షుడెంట్ బీ టచ్డ్ అంటారు. యాజ్ అన్ యాక్టర్గా వెన్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ ఐ థాట్ దిస్ పర్ఫార్మెన్స్ షుడెంట్ బీ టచ్డ్. యాజ్ ఇట్ ఈస్ ఆయన చేసిందే ఇక్కడ చూడాలనిపించింది. And that's one of the main reasons why I didn't even think of a remake. And అనిరుద్ధ్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ అ వెరీ డేంజరస్ మ్యూజిక్ డైరెక్టర్ అంటాను. ఎందుకంటే ఆయన ఎలక్ట్రిక్ గిటార్ పెట్టి రాక్ వాయిస్ విన్న వెంటనే ఏదో వచ్చేసి పక్కన కొట్టిపోద్ది వద్దు ఎందుకో. అట్ ద సేమ్ టైం ఆయన రికార్డింగ్ పెడితే బ్యాక్గ్రౌండ్లో రికార్డింగ్ వస్తున్నప్పుడు ఎలాంటి అమ్మాయి వచ్చినా సరే లెవెల్ పడిపోతాం.
అలాంటి మ్యూజిక్ ఆయన ఇచ్చేది. సో దట్స్ వై ఐ కాల్ హిమ్ అ వెరీ డేంజరస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ యూ డూ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ యాజ్ వెల్. ధనుష్ గారితో తప్ప వేరే సినిమాలు చేయరని విన్నాను. No, I heard that you don't work anywhere else other than Dhanush Sir's films. ఎక్కువగా like about 90% of your films, right? Anyways, banner గురించి చెప్పక్కర్లేదు. It's a home banner for me, and I'm really happy that this film is we're able to bring this film to Telugu, and I hope you all enjoy it. Thank you. Big thanks to everyone. First of all, for all the love, and we had a great time here today, this evening, and thanks to everybody for coming out here and launching the audio. And I think the film is releasing on New Year's, if I'm not wrong. So I hope it's a great start to the year for all of us, and I hope you all like Raghuvaran B.Tech as much as we love making it. Thanks. First of all, thank you so much. Thank you, everybody. Thank you all the students here who, for taking out time and coming here to support us, show us your unconditional love. It really means a lot to me. And thank you so much. Thank you so much. Thank you everybody for coming out here. And I have to thank him especially for having so much faith in us, in our film. And I hope God really returns the favor. And I don't know what else to say, but it's a great year. It's been a fantastic year for me. I couldn't have asked for more. I hope the coming year would be as pleasant and successful as this year, and I hope it's a great year for everybody here, for everybody all over the world. I hope everything happens. I wish for more positivity among people. I wish for more positive energy among people, and all I have to say, I don't take any New Year resolutions because I never follow it. But if at all I can suggest you one, please take care of your parents. If you take care of your parents, God will make sure you're successful in your life. Thank you so much. Thank you all. Thanks. Sad news and the breaking news is that we have lost Sri Balachandar Garu. I request everybody to pay tribute to this wonderful filmmaker. Sri Balachandar Garu మనని విడిచి వెళ్ళిపోయారు. అందుకని ఒక్క నిమిషం పాటు వారికి సంతాపం ప్రకటించాల్సిందిగా ఈరోజు కోరుకుంటున్నాం.
Thank you all. May his soul rest in peace. Like this. Thank you so much, all of you. Wonderful having you here. Good night and bye-bye.